నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూనే మరొక వైపు పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై మండిపడిన సీఎం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాను కొందరు నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమించిన పార్టీ అధినేత మరో 9 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీల నియామక ప్రక్రియను వేగవంతం చేశారు. విశాఖపట్నం నార్త్, ఎచ్చర్ల, పి గన్నవరం, అనపర్తి, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, తమ్మళ్లపల్లి, పిఠాపురం, కైకలూరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. 2 భుజాలకు తీవ్రమైన రొటేటర్ కప్ ఇంజురీస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించగా తొలి దశలో కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 3.5 గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శనివారం ఉదయం ముంబైలో కుడి భుజానికి రొటేటర్ కప్ ఇంజురీస్ పై శస్త్రచికిత్స నిర్వహించారు. 3.5 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. 2016లో జరిగిన గాయాలు, అనంతరం పోరాట యాత్రలు, వారాహి యాత్ర, ఎన్నికల ప్రచారాల సమయంలో అభిమానులు, పార్టీ శ్రేణులు కరచాలనం కోసం చేతులు పట్టి లాగటంతో భుజాల గాయాలు మరింత తీవ్రతరమైనట్లు వైద్యులు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా నొప్పిని భరిస్తూనే అధికారిక, రాజకీయ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారని తెలియజేశారు. అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని అన్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు తెలిపారు. మరొక భుజానికి 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. అమరావతిలోని ఏపీ సచివాలయంలో శనివారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రులు ప్రాథమికంగా చర్చలు జరిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని సమావేశంలో వెల్లడైంది. సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర రవాణా శాఖలో ప్రైవేటీకరణ అంశం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీలో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ ఉనికిని కాపాడాలని, ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పి దామోదర్, జేవి నర్సయ్య స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పించడం వల్ల ఆర్టీసీ బలహీన పడటంతో పాటు ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత 14 ఏళ్లుగా ఆర్టీసీలో నియామకాలు జరగలేదని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న సుమారు 15,000 పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఆలోచన విద్యుత్ బస్సులు పెట్టాలని ప్రభుత్వ ఆలోచనని స్వాగతిస్తూనే విద్యుత్ బస్సులన్నింటినీ కూడా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలి, ఆర్టీసీ సిబ్బందితోనే మెయింటెనెన్స్ చేయాలి, ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అది కాకుండా ఇవాళ అటు ప్రభుత్వ పెద్దలు కానీ, ఉన్నతాధికారులు కానీ ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదని ఒకవైపు చెప్తూనే ఆర్టీసీలో రాబోయేవన్నీ ప్రైవేట్ ఆపరేటర్తో విద్యుత్ బస్సులు వస్తాయని చెప్తున్నారు. భవిష్యత్తులో వచ్చేవన్నీ రిక్రూట్మెంట్ ఉండదు, ఉన్న ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి భరోసా ఇస్తున్నారు. ఉన్న ఉద్యోగులకు ఇబ్బంది ఉండదంటే ఇవాళ విలీనం నాటికి 53,000 మంది ఉద్యోగులు ఉంటే ఇవాళ విలీనం తర్వాత 5 ఏళ్ల తర్వాత 43,000 మంది ఉద్యోగులు ఉన్న పరిస్థితి. 2035 నాటికి 23,000 మంది ఉద్యోగులు ఆర్టీసీలో ఉంటారు. అంటే ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేకుండా ఏ విధంగా ఈ సంస్థను ముందుకు నడిపించాలనుకుంటున్నారు? అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ముందుకు నడిపించాలనుకుంటే ఈ సంస్థలో ఇప్పటికే క్రమశిక్షణ గల ఉద్యోగులు ఉన్న కారణంగా, డిసిప్లిన్ ఉద్యోగులు ఉన్న కారణంగా ఇవాళ ఆర్టీసీలో యాక్సిడెంట్ రేషియో తక్కువతో నడుస్తున్నటువంటి సంస్థని మంచి డ్రైవర్ కండక్టర్ రిక్రూట్మెంట్ చేసి సంస్థ పరువు ప్రతిష్టలు నిలబెట్టాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ విద్యుత్ బస్సుల విషయంలో, ప్రైవేటు విద్యుత్ బస్సుల విషయంలో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రైవేట్ ఆపరేటర్స్ విద్యుత్ బస్ స్టాండర్లు రద్దు చేయాలి.
మూసివేసిన 4 డిపోలను కూడా తెరిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ సచివాలయంలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన అనంతరం వారు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఉద్యోగుల 23 డిమాండ్లపై చర్చిస్తామని తెలిపారు. ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాలు సమర్పించిన 23 డిమాండ్లని ప్రభుత్వం పరిశీలించిందని, వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని మంత్రులు తెలిపారు. అంతకుముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో కూడా చర్చలు జరుపుతామని వెల్లడించారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరంలో ఆధునీకరించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. గ్రామం నుంచి ఎద్దుల బండిపై ర్యాలీగా కార్యక్రమానికి చేరుకొని రైతులతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకారం రంగమే వెన్నెముక అని వారు పేర్కొన్నారు. బుధవారం పీఏసీఎస్ నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, రైతులు, చేతి వృత్తిదారులకు సహకార సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకార సే సమృద్ధి కార్యక్రమంలో భాగంగా సహకార రంగంలో కంప్యూటరీకరణ, డిజిటలైజేషన్ చేపడుతున్నామని చెప్పారు. కృష్ణా జిల్లాలో 425 సహకార సంఘాల ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. బుధవారం పీఏసీఎస్ ఆధునీకరణతో పాటు కేసరపల్లి, కొత్తపల్లి, సూరంపల్లి ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సహకార శాఖ అధికారులు, రైతులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గానికి ఏం చేయలేని పరిస్థితి, కానీ దీన్ని స్పెషల్ గా చూడమని రఘురాం గారి దానికి వెళ్ళిన రోజు అడిగా. అదే దిశగా ఇది బుద్ధవరంకి చేసిన, కొత్తపల్లి గ్రామానికి చేసిన, సూరంపల్లిలో కళ్యాణ మండపం కింద అడిగితే యాక్సెప్ట్ చేసినట్టు కానీ, నొమ్ములో కళ్యాణ మండపం కానీ, అలాగే ఇంకా వేరే కేసరపల్లి పిఎస్సిఎస్ రీస్టోర్ చేయటం కానీ, కేసరపల్లి పిఎస్సిఎస్ కి కొత్తగా తీసేసిన బ్యాంకును మళ్ళీ రీస్టోర్ చేస్తున్నందుకు గత పాలన ఎంత దరిద్రంగా పరిపాలించేదానికి ఇది ఒక నిదర్శనం. దాన్ని గాలికి వదిలేస్తే అదే పిఎస్సిఎస్ మళ్ళీ రీస్టోర్ చేసే పరిస్థితి. ఆ పిఎస్సిఎస్ కి డబ్బులు లేవండి, ఒక 8 లక్షల రూపాయలు కావాలని ఫోన్లో అడిగితే, ఇందాక అడుగుతుంటే నువ్వు చెప్పిన రోజే శాంక్షన్ చేస్తానని చెప్పిన మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురాం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 2000 పైన ఉన్న సొసైటీల్లో 425 సొసైటీలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఆప్కాబ్ చైర్మన్ రాలేదనే బాధే తప్ప, కానీ మిగతా అన్ని దాదాపు 400 బాధ కంటే 25% ఆఫ్ పిఎస్సిఎస్ అధ్యక్షుడు ఈయనే. ఆఖరికి ఆప్కాబ్ కి ఇప్పుడు కూడా మీడియా ద్వారా సూచన చేయదలుచుకున్నా. గతంలో నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా చెప్పా, దీని మీద జీవో 90 ఇంప్లిమెంట్ చేయమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్తే నన్ను హెచ్ఆర్ పాలసీ రేమంటే నేనే రాసి ఆ రోజు ముఖ్యమంత్రికి ఇచ్చి, సెక్రటరీ వ్యవస్థ వల్ల పిఎస్సిఎస్ లో అన్యాక్రాంతం అవుతున్నాయి. కొన్ని పిఎస్సిఎస్ చైర్మన్ చదువు లేని వాళ్ళు అయితే సెక్రటరీ చేతిలో పెత్తనం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో ఒక ఊర్లో ఉద్యోగం చేరి 35 సంవత్సరాల తర్వాత కూడా రిటైర్ అదే ఊర్లో అవుతున్నాడంటే అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ మంచిది కాదని చెప్పిన జీవో 90 ఆధునికీకరణ అంటే భవనాన్ని కొత్తగా రీమోడల్ చేసి ఈ రోజున ప్రారంభించడం అనేది జరిగింది. వెంకట్రావు గారు, అలాగనే నేను, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు హాజరు కావటం అనేది జరిగింది. రోజు ఏదైనా సహకార వ్యవస్థ వల్లనే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మెరుగుదల చేసుకోవటం అనేది సాధ్యమవుతుంది. మొదటి నుంచి కూడా మరి ఆయా గ్రామ ప్రాథమిక సహకార సంఘాల ద్వారానే రైతులకు కానీ, చేతి వృత్తుల ద్వారా కానీ అందరికీ కూడా వాళ్ళకి సరి అయినటువంటి విధానంలో రుణాలని అందించటం అనేది మనం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రత్యేకించి సహకార్ సే సమృద్ధి అనేటటువంటి నినాదంతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తెచ్చి 5 ఏళ్ళు అయింది. ఇప్పటికీ మొత్తం దేశంలో ఉన్నటువంటి దాదాపు 8 లక్షల పైచిలకు సహకార సంఘాలని ఈ రోజున ఏ రకమైన సహకార సంఘాలు అన్నిటినీ కూడా ఈ రోజున ఈ యొక్క కంప్యూటరైజ్ చేయటం అనేది జరిగింది. ఈ సాంకేతికమైనటువంటి విధానాలను ఈ రోజున దానిలో తీసుకొని వచ్చి దానిలో ఒక ప్రొఫెషనలిజాన్ని ప్రవేశపెట్టి ఏదో సాంప్రదాయకంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క డిజిటలైజేషన్ చేయటం కానీ, కంప్యూటరైజ్ చేయటం కానీ, ఏది రుణం అంటే రుణాలని అందించేటటువంటి క్రమంలో అప్లికేషన్ పెట్టుకునేటటువంటి స్థాయి నుంచి
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం పురోగతిపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఎన్నికల నమోదు అధికారి ధ్యానచంద్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల జాబితాల రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వం, నిష్పక్షపాత విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన సమావేశంలో సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో SIR 2026 ప్రక్రియ ప్రణాళికబద్ధంగా కొనసాగుతుందని కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడించారు. ఆబ్సెంట్, మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన డూప్లికేట్ ఓటర్ల వివరాల పరిశీలనలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, AEROలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు జాబితాలో ఉండేలాగా, అనర్హుల పేర్లు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తొలగించేలాగా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. జనసేన పార్టీ తీరుపై ఆ పార్టీకి చెందిన నాయకులపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ నేత జడ శ్రావణ్ కుమార్ ని ఉద్దేశించి వస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువలు మంటకలుస్తున్నాయా? పద్ధతి లేని విమర్శలు, అసభ్యకరమైన పదజాలం వినియోగిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు హద్దులు దాటుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. జనసేన నేత జడ శ్రావణ్ కుమార్ ని లక్ష్యంగా చేసుకుని కిరణ్ రాయల్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు పరస సురేష్, కిరణ్ రాయల్ గత చరిత్రపై సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు జడ శ్రావణ్ కుమార్ వద్దకు వచ్చి ఆశ్రయం పొందిన కిరణ్ రాయల్ ఇప్పుడు అదే వ్యక్తిపై అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో వై కొండలరావు, గుర్రం రామారావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగి 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుతోటి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ పుణ్యాన కొంతమంది జనసేన తరపున మొట్టమొదటిసారి రాజకీయ రంగంలో ప్రవేశించి ఎమ్మెల్యేలుగా అయ్యారు. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల పైన అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఒక మంత్రిగా కందుల దుర్గేష్ గారు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఇంకొక ఆయన రాసలీలల్లో చిక్కుకొని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అప్పుడప్పుడు కనిపించారు. మరి వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా మీడియా ముందు కానీ వాళ్ళ పరిపాలనలో కానీ ఎక్కడ కనిపించిన గత నెల 28వ తారీఖు 28/6/2026న ఆదివారం ఏలూరులో JVS గ్రౌండ్స్లో జరిగినటువంటి దళిత క్రైస్తవ సమర శంకారావు అనేటటువంటి మీటింగ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా వేలాదిగా ఆ మీటింగ్కి వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ అవటం వలన ఎలా అయినా సరే దళిత క్రైస్తవుల మీద దాడులు ఉధృతం చేసి ఈ యొక్క మీటింగ్ని ఇక్కడితో క్లోజ్ చేయాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో రావణ్ గారిని టార్గెట్ చేసుకొని కేసులు పెట్టడం జరిగింది. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ రోజు రావణ్ గారు కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమాని. నేను కక్షిదారులకు న్యాయమైన జీవితాన్ని అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. గుంటూరు జిల్లా కోర్టు కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ ని ఆయన ప్రారంభించి మోటార్ వెహికల్ యాక్ట్ కేసుల్లో కక్షిదారులకు కంపెనీల ద్వారా చెక్కులు అందజేసి మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో జరుగుతున్న లోక్ అదాలత్లు కక్షిదారులకు మేలు చేస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో జ్యుడిషియరీ అన్నది కోర్టు న్యాయ వ్యవస్థ అన్నది స్థాపించిన తర్వాత కోర్టుల్లోనే మన యొక్క కేసులు పరిష్కారం చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే 1987 లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ వచ్చాక రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో ఈ లోక్ అదాలత్ అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా లోక్ అదాలత్లో మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఏదైనా కుటుంబ సమస్యలు, కుటుంబ
అన్నదమ్ముల మధ్య పార్టీషన్ కావాలని అయితేనేమి, సివిల్ కేసులు అయితేనేమి, అదేవిధంగా క్షణికావేశంలో ఏదైనా తప్పు చేయడంతో క్రిమినల్ కేసులు అయితేనేమి ఇట్లాంటివి పరిష్కరించుకోవడం ద్వారా మనకి నాణ్యమైన జీవితం అందేదానికి మనకి లభిస్తుందండి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ లోక్ అదాలత్లో ఈ ఎంబీ యాక్ట్ కేసులు అనేవి చాలా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదో యాక్సిడెంట్ జరిగి ఏదైనా అనుకోనిది జరిగితే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి కొంచెం సాయం చేయవలసిన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ముఖ్యంగా మేము ప్రతి లోక్ అదాలత్లోని 300 నుంచి 400 ఎంబీ యాక్ట్ కేసులు పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా సివిల్ దావాలు అన్నదమ్ముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కేసులు కూడా పరిష్కరించడం జరుగుతుంది. కోర్టుల్లో మనం తమ హక్కుల నుంచి పోరాడడం అన్నది సహజమే. కానీ ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వడం వల్ల రాజీ పడడం వల్ల జీవితం అన్నది చాలా ఆనందదాయకంగా మారుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ లోక్ అదాలత్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ మాకేదో కేసులు తొందరగా ఇది ఏదో నెంబర్ గురించి అన్నది కాదు, ప్రజలకి మంచి చేయాలి, వాళ్ళకి నాణ్యమైన జీవితం ఇవ్వాలి, ప్రశాంతమైన జీవితం ఇవ్వాలనే సదుద్దేశంతోనే ఈ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించడం జరుగుతుందండి. ఈ లోక్ అదాలత్లో ముఖ్యంగా నేను చెప్పుకోగలిగేది ఏంటంటే 2 ఎంబీ యాక్ట్ కేసులు లాస్ట్ మంత్ 11వ తారీఖు యాక్సిడెంట్ జరిగిందండి. ఈ 11వ తారీఖు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైన కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కొందరు అమాయక దళిత వర్గాలను రెచ్చగొడుతూ హిందూ దేవుళ్లను దూషించే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలైన దళిత వర్గాల అభ్యున్నతి కోసమే అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టడం జరిగిందని అన్నారు. మతం మారినా రిజర్వేషన్లు పోవని కొందరు దళితుల్ని ప్రేరేపించడం వల్లనే క్రైస్తవులుగా మారారని తెలియజేశారు. బలవంతం మత మార్పిడిల్ని బీజేపీ ఒప్పుకోదని ఈ సందర్భంగా తెలిపారు. కొంతమంది స్వతంత్ర పార్టీల వాళ్ళకి కూడా వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళ ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు. ఆ మేనిఫెస్టోనే మాకు రాజ్యాంగం, మాకు భగవద్గీత అని చెబుతారు. మాకు రాజ్యాంగం భగవద్గీతను ముందు చెప్పరు, మా మేనిఫెస్టోనే అంటారు. అంటే వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చున్న దానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు. అంతేగాని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారం ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా నరేంద్ర మోడీ గారితో సమానమైన నాయకుడు. ఆయనకు కూడా దేశంలో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఆయనే చెప్తున్నారు స్వయంగా, హిందూ ధర్మాన్ని వేడొద్దు, అందరూ కూడా హిందూ ధర్మానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే, దళిత వర్గాలకు మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? అసలు ఆర్ఎస్ఎస్ అనేది ప్రజాసేవకి, ప్రజల కోసం జాతీయ స్థాయిలో ఈరోజు ఆర్ఎస్ఎస్ లేకపోతే మన దేశం ముక్కలైపోయేది. ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలంతో జాతీయవాద సంస్థ. అది జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల్లో కూడా ఆర్ఎస్ఎస్కి ఎంతో ఆదరణ ఉంది. కొంతమంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, హేతువాదులు వాళ్ళు సహజంగానే విమర్శిస్తారు. వారికి మనం సమాధానం చెప్పుకుంటూ పోతే రాజధాని న్యూఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన హర్యానా, పంజాబ్లలో నివసిస్తున్న తెలుగు వారి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు వెలుగు సంబరాలు పేరిట ఒక గొప్ప సాంస్కృతిక పండుగను ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీరాజు రాంప్రసాద్ వెల్లడించారు. తెలుగు భాష వికాసానికి, ప్రవాస తెలుగు వారిని ఏకం చేయడానికి వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బందర్ రోడ్లోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు వెలుగు సంబరాలు పోస్టర్ ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీరాజు రాంప్రసాద్, అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడారు. ఈ ప్రతిష్టాత్మక సభకు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అధ్యక్షత వహించనున్నారని రాంప్రసాద్ తెలిపారు. ఆయనతో పాటు మరొక 3 కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన గౌరవ న్యాయమూర్తులు, ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి ఈ వేడుకలలో పాల్గొంటారని వివరించారు. దేశం గర్వించదగ్గ పరం సూపర్ కంప్యూటర్ ని రూపొందించిన శాస్త్రవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది లబ్ధ ప్రతిష్ఠులైన మేధావులు, ప్రముఖులు ఈ తెలుగు భాష పండుగకు హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. పరిషత్కి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాను. మేము మా సంస్థ సభ్యులు శ్రీనివాస్ గారు, మా
కేఎస్పిఎన్ వర్మ గారు సెక్రటరీగా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కంతేటి వెంకటరాజు గారు, మేమంతా కలిసి మా టీం అంతా కలిసి న్యూఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ భవనంలో, లోధి రోడ్లో ఉన్న ఆంధ్ర అసోసియేషన్ భవనంలో జూలై 28వ తారీఖున సాయంకాలం నుంచి రాత్రి వరకు మేము తెలుగు వెలుగు సంబరాలని ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం, అంతేకాకుండా పక్కన హర్యానా అయితే ఏంటి, పంజాబ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం అని ఒక గొప్ప తెలుగు కార్యక్రమాన్ని, ఒక పండగని మేము న్యూఢిల్లీలో చేస్తున్నాం. దీనికి ఈ సభకి అధ్యక్షత వహించడం కోసం మా కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు అధ్యక్షత వహిస్తున్నారు. వారితో పాటు ఇంకా 3 కేంద్ర మంత్రులు, ఇంకా మనం చూసినట్టయితే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఢిల్లీ కల్చరల్ మినిస్టరు, అలాగే పరమ కంప్యూటరు తయారు చేసిన అందరూ, చాలామంది మేధావులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు, ఈ తెలుగు భాషకు సంబంధించిన కార్యక్రమానికి. ఈ సందర్భంగా మేమేం చేస్తున్నామంటే, తెలుగు భాష కోసం అయితేనేంటి వివిధ రంగాల్లో విశిష్టమైనటువంటి సేవలు చేసిన వారికి జీవిత సాఫల్య పురస్కారం ఇస్తున్నాం. అందులో తిరుపతికి చెందినటువంటి విభీషణ్ శర్మ గారికి, ప్రవచనకారులు వారికి, ఆ తర్వాత రాజకీయ రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి పీతాన్ సత్యనారాయణ గారికి, ఆక్వా రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించి ఆక్వా మిత్రులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు శ్రీనివాస్ ముత్యాల, పాలకొల్లు, వెస్ట్ గోదావరి పాలకొల్లు అండి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా నాకు మా టీం అంతా నన్ను ఎంపిక చేసిన ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహత్కార్యం ఏర్పాటు చేయటం మా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ కేశరాజు రాంప్రసాద్ గారు ఆయనకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఒక మంచి తెలుగు ఈవెంట్ని మా పరిషత్ ద్వారా ఢిల్లీలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయటం ఎంతో సంతోషదాయకంగా ఉందండి. వివిధ రంగాలలో ఆరితేరినటువంటి ప్రముఖులకు మా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ద్వారా సన్మానించి అక్కడ ఢిల్లీ వేదికగా చేయడానికి రూపకల్పన చేసి అందుకు మాకు సహకరిస్తున్నటువంటి ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో భాగంగా మేము జాతీయ తెలుగు సారస్వత పరిషత్ వేదికగా పాలకొల్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను నెలకొల్పి, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ ఇన్స్టిట్యూట్ని నెలకొల్పడం జరిగిందండి. పాలకొల్లో స్థానికంగా ఉన్నటువంటి కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వారి సహకారంతో మా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ సారథ్యంలో చేగొండి హరిరామజోయ్య గారు, మాజీ హోమ్ మినిస్టర్, మాజీ ఎంపీ, ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.